వండర్ బుక్. పిల్లలు, ఈరోజు పౌలుశిలా కథను మీకు నేను చెప్పబోతున్నాను. ఇదొక అద్భుతమైన కథ. చాలా సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన కథ. విందామా పిల్లలు? పౌలు మరియు శీల యేసు ప్రేమను అందరికీ బోధించుచున్నారు. వారు ప్రతి పట్టణమును తిరుగుతూ యేసు ప్రభు సువార్తను పంచుతున్నారు. యేసు మన పాపముల కొరకు మరణించాడు. ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. ఆయనను నమ్మిన వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. వారు పిల్లలతో దేవుని గురించి మాట్లాడుతున్నారు. పిల్లలు, మీరంటే యేసయ్యకు చాలా ఇష్టం. యేసయ్య మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. కాని కొంతమందికి యేసును గురించి వినడం ఇష్టం లేక వారు కోపంగా సైనికులతో కలిసి పౌలు మరియు శీలాను పట్టుకొని బంధించి చెరసాలలో వేశారు. వారిని చెరసాలలో వేసి విపరీతంగా కొట్టారు. అయినా కూడా వారు దేనికి భయపడకుండా మధ్యరాత్రి సమయంలో యేసయ్యకు ప్రార్థన చేస్తూ పాటలు పాడారు. హఠాత్తుగా పెద్ద భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలి తలుపులు తెరుచుకొని వారి సంకెళ్ళు ఊడిపడిపోయాయి. అప్పుడు జైలు అధికారి ఖైదీలు అందరూ పారిపోయారు అనుకొని కత్తి తీసుకొని తనను తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు, అయ్యా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము. ఆ మాటలు విన్న జైలు అధికారి పౌలు ఎదుట సాగిలపడి ఇలా అడిగాడు, అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అప్పుడు తను వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి వారి గాయములను తుడిచి తన ఇంటి వారందరూ రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్నారు. తన ఇంటి వారందరూ పౌలు శిలతో కలిసి భోజనం చేసి క్రీస్తునందు ఆనందించారు. పిల్లలు, ఈ కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? పిల్లలు, యేసయ్య చెప్పిన పని మనం చేస్తే ఎంత శ్రమ వచ్చినా ఆయన అందులో నుండి మనలను తప్పిస్తాడు. బాయ్ పిల్లలు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.